తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ చిత్ర ప్రముఖులు జరిపిన సమావేశం సఫలమైంది. ఈ క్రమంలోనే త్వరలో ఏపీ ప్రభుత్వాన్ని కలిసేందుకు సినీ పెద్దలు సిద్దమవుతున్నారు. ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ది, థియేటర్ల నిర్వహణ, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, నంది అవార్డుల పునరుద్దరణపై సీఎం చంద్రబాబుతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ హబ్ గా తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడంపై చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం విజయవంతంగా జరిగినట్లు సీనియర్ దర్శక నిర్మాతలు, నటీనటులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో విడివిడిగా ప్రభుత్వాన్ని కలిసేవాళ్లమని, ఇప్పుడు అందరం కలిసి సీఎంతో భేటీ కావడం మంచి పరిణామమని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. సినిమా నిర్మాణ పరంగా హైదరాబాద్ ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. థియేటర్ల నిర్వహణలో కీలకమైన విద్యుత్ కోసం సౌర, విండ్ పవర్ తో కోఆపరేటివ్ గ్రిడ్ ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. తద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుందనే ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్మాత సురేష్ బాబు వివరించారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీని తీసుకురావాలని ఒక సీఎం గారు అనుకుంటే, రిపీటెడ్ వర్క్స్ చేస్తే, ఆయన ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఇట్ ఇస్ జస్ట్ దట్ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద మూడ్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు మూడ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకురావాలనుకున్నారు, హీ మేడ్ వన్ బిల్డింగ్, ఆటోమేటిక్లీ ఇట్ హ్యాపెండ్. సో ఇట్స్ ఎ గుడ్ లో మ్యాంగో టు ప్లక్ టు పుష్ హైదరాబాద్ ఇన్ టు నెక్స్ట్ ఆర్బిట్. మిగతా రాష్ట్రాలు ట్రై చేస్తున్నాయి, వాళ్ళకి చాలా కష్టం. మనకుండే ఎన్వైరన్మెంటు, మనకుండే క్లైమాటిక్ అడ్వాంటేజెస్, ట్రాఫిక్ అడ్వాంటేజెస్, వీటన్నిటితోటి అండ్ ల్యాండ్ బ్యాంక్ తోటి ఇట్స్ వెరీ పాసిబుల్ టు బికమ్ అ నేషనల్ అండ్ అన్ ఇంటర్నేషనల్ హబ్. పవర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వేరియబుల్ కాస్ట్ మాకుండే దాంట్లో. మేము ఒక కామన్ కోఆపరేటివ్ గ్రిడ్ పెట్టుకుంటాం, వెదర్ సోలార్ ఆర్ విండ్ పవర్. మా థియేటర్స్ అన్నిటికీ మేము ఆ పవర్ని క్యాప్టివ్ లాగా మమ్మల్ని ట్రీట్ చేసి ఆల్ ద థియేటర్స్ టుగెదర్ ఒక గ్రిడ్లో పెట్టుకొని వాటికి పవర్ కోసం అడిగాము. సీఎం గారు అది రెండు రాష్ట్రాలు అవి చేయగలిగితే అండి, ఇట్ విల్ బి అ హ్యూజ్ సేవింగ్ ఫర్ థియేటర్స్. ప్రేక్షకుల స్పందనను తెలుసుకునేందుకు హీరోలు తొలి రోజు తొలి ఆట చూసేందుకు వెళతారని నటుడు మురళీమోహన్ అన్నారు. గతంలో ఆ ఆనవాయితీ ఉండేదని, అదే తరహాలోనే పుష్ప 2 చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లారని చెప్పారు. ఊహించని ఘటనతో యావత్ చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసినట్లు మురళీమోహన్ చెప్పారు. విదేశీ చిత్రాలకు పోటీగా సినిమాలు తీయాల్సి రావడంతోనే బడ్జెట్ పెరుగుతోందని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని సహకారాలు అందజేశారు. మన సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం కూడా బాగా అడ్వాంటేజ్. మొన్న ఏదో సందర్భంగా నంది అవార్డ్స్ గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నేను కూడా చెప్తాను, మీరు కూడా ఒకసారి ఆయనతో కలిసి కూర్చొని, మీరు అందరు కలిసి కూర్చొని డెసిషన్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఫర్దర్ యాక్షన్ చేసుకుందామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ జరిగింది ఒక బెస్ట్ పద్ధతి అండి. ఇదే పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళి అక్కడున్న ప్రముఖులతోటి, అక్కడున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారితో, మిగిలిన వాళ్ళతోటి, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా ఇష్యూస్ సరి చేసుకొని రావడానికి అవకాశం ఉంది. బహుశా అది తొందరలోనే జరగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరహాలోని త్వరలో ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్నట్లు మురళీమోహన్ చెప్పారు. నంది అవార్డుల పునరుద్ధరణపై పవన్ కళ్యాణ్తో మాట్లాడారని ఇటీవలే సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు. కళాకారుడికి డబ్బు కంటే గుర్తింపు ముఖ్యమని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఒక కళాకారుడికి ₹1,00,000 ఇచ్చిన దానికంటే కూడా ఒక శాలువా గప్పి 4 మంచి మాటలు చెప్తే ఎక్కువ ఆనందపడతాం. అలాగే ఒక ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే అవార్డు మాకు వచ్చింది అంటే మేము పొందే ఆనందం అంత కాదు. అది కంపల్సరీ రివైవ్ చేయాలని చెప్పాం. ఇవాళ కూడా మీటింగ్లో కూడా అంటే ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నామండి అని చెప్పి దిల్ రాజు గారు కూడా పక్కనే ఉండి ఆయన కూడా చెప్పారు. అది ఆటోమేటిక్గా రేపు నూతన సంవత్సరంలో ఇక అది ప్రొసీజర్ అంతా కూడా ప్రారంభం అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సేమ్ అది కూడా అదే విధంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై పరిశ్రమలోని కొన్ని వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.